చాలు. దేవుని కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు దేవుడు వస్తాడు, నన్ను ఏం చేస్తాడు? ఆయన తీసుకొని వెళ్తాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. నా జీవితంలో దేవుడున్నాడు, నా బ్రతుకులో దేవుడున్నాడు అనుకున్నటువంటి వారు ఎలాగుంటారంటే చెప్పండి, నా బ్రతుకులో దేవుడున్నాడు, నా జీవితంలో దేవుడున్నాడు అనుకున్న వారు ఎలాగుంటారు? నూతన బలం పొందుకుంటారంట. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా పర్యాలు చెప్పాను ఈ మాట, నూతన బలం, నువ్వు ఎరగనటువంటి బలం. అంటే నువ్వు ఎరగని బలం. ఒక మాట చెప్తాను, కష్టాలు కన్నీళ్ళు ఈ లోకంలో బాధలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? ఏడ్చుకుంటా దిగులు పడుకుంటా బ్రతుకుతాం. అదే దేవుని కలిగి ఉంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఇది కొంతకాలమే, నేను ప్రభు వస్తాడు, నేను ఎగిరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. కొడుతున్నాడు భర్త, ఎంతకాలం కొడతావు నన్ను? ఎంతకాలం కొడతావు? కొద్ది కాలమే, ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. తిడుతున్నారా? మీ భార్యలు మిమ్మల్ని తిడుతున్నారు, ఎంతకాలం తిడతావే? ఎంతకాలం కష్టాలు, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ ప్రయాస, ఎంత సంపాదించినా చాలట్లేదు అని చెప్పేసి ఏదైనా మీ చూతులు ఉందనుకోండి, ఏదో మీ బ్రతుకులో ఉన్న బాధలు కష్టాలు, ఎలాగుంటాం చెప్పు? ఇప్పుడు వేసిన కలిగినప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా నేను, ఎలాగుంటాం? కొంతకాలమే, నూతన బలం. ఏంటిది ఇది? నూతన బలం, కొంతకాలమే. ఆ తర్వాత ఏముంది? నాకు నిత్య విశ్రాంతి. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నూతన బలం, నువ్వు ఎరగని బలం. ఇంతకుముందు ప్రభువు లేకపోతే కష్టాలు కన్నీళ్ళే, కానీ ప్రభువుని కలిగి ఉన్నాం కనుక ఏముంటాం? ఓ గొప్ప నిరీక్షణ ఒకటి. రెండోది ఏంటంటే, ఒకటి ప్రభు దగ్గరికి వెళ్తాం, రెండోది ఈ భూమి మీద కూడా దేవుడు నాకున్నాడు, ఈ జీవితం నేను జీవించను, నా జీవితం మారిపోద్ది, నా లైఫ్ స్టైల్ విధానం మారిపోద్ది, నా జీవిత విధానం మారిపోద్ది, నేను ఇలా ఉండను అనేటువంటి మనసు ఏం చేస్తారు చెప్పండి? కలిగి ఉంటారు. ఎక్కడదా బలం? నూతన బలం. ఎవరిచ్చిన బలం అది? దేవుడిచ్చిన బలం. దేవుడిచ్చిన బలం. నా బ్రతికి ఇలాగుండదు అని చెప్పేసి, ఏదో బాగున్నప్పుడు ఉండి ఏదైనా బాగులేనప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఏం దేవుడు నాకేం చేశాడు, నాకేం చేశాడు, నాకేం చేశాడంటే అది నూతన బలం కాదండి. ఎప్పటికీ నీకు దేవుడు ఏం చేసినట్టు నేను చెప్పాను, నీ ఇంట్లో ఏ వస్తువు చూసినా ఏది కూడా పోదంట, నీ లెక్క తప్పిపోదంట. అంటే పోయినట్టు అనిపిస్తుంది, నీ ఇంట్లో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది, కానీ ఏది నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదంట. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏది తక్కువ కాదు, అన్నీ ఉంటాయని దేవుడు చెప్తున్నాడండి. దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. నీ ఇంటిని చూసి అంతా చూసి సురక్షితంగా ఏం చేస్తావు? పండుకుంటావంట. నీ ఇల్లంతా పరిశోధించి చూసుకుని నా ఇల్లంతా బాగుంది అనుకుంటావంట. ఒకవేళ బాగులేకపోయినా, ఎక్కడ బాగులేదో అక్కడ నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, అది నేను చేయలేంది దేవుడే చేస్తాడని చెప్పేసి సురక్షితంగా పండుకుంటావంట. దేవుని వాక్యం చెబుతుంది అలాగా. నీవు ఇంటిని పరిశోధించి చూసుకుని ఏం చేస్తావు? సురక్షితంగా పండుకుంటాం. నీ ఇంటి వస్తువులలో లెక్క చూసినప్పుడు ఏది తక్కువ కాదు, ఏది పోయినట్టుగా ఉండదు. ఒకవేళ పోయినట్టు నీకు అనిపిస్తుంది, కానీ ఏది పోదు అని చెప్పి నీ డేరా క్షేమ నివాసం అని నువ్వు తెలుసుకుని ఉంటావు, నువ్వు ఎరిగి ఉంటావు. ఏది పోయి ఉండదంట. అర్థమవుతుందండి? ఎంత మంచి మాటలో తెలుసా? ఇట్ అయిపోయాం, ఆ దిగులు ఈ వేదన, ఆ కష్టం ఈ కష్టం అని చెప్పేసి పెళ్లి చేసుకుని భర్త బాగలేదు, పెళ్లి చేసుకుని భార్య బాగలేదు. ఎందుకు బాగలేదు? బాగుంది భార్య. దేవుడికి స్తుతి కలుగును. ఎవరిలో? క్రీస్తులో నుంచి చూడు. నా జీవితం పాడైపోయింది అనుకోవద్దు, క్రీస్తులోంచి చూడు నీ భర్త విషయంలో. దేవునికి స్తుతి కలుగును గాక. నీ ఇంటిలో ఏదైనా నష్ట కష్టాలు జరిగినాయా, క్రీస్తులో నుండి చూడు, ఏది పోగొట్టుకో, అన్ని కలిగే బ్రతుకుతావు అని చెప్పేసి వాక్యం చెబుతుంది. అర్థమవుతుందండి? యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారంట? ఈ విధమైన నూతన బలాన్ని పొందుకుని ఉంటారంట. పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వీళ్ళని రోగం అడ్డగించలేదు, ఇలాంటి వారిని ఏ సమస్యలు అడ్డగించలేవు, ఏ శోధనలు అడ్డగించలేవు, ఏ బాధలు అడ్డగించలేవు, ఏ ఆర్థిక పరిస్థితులు అప్పు రుణభారాలు కూడా ఏం చేయలేవు, అడ్డగించలేవు, ఆపలేవు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన రెక్కలు విరిచి కట్టగలిగిన వాడు ఎవడు కూడా లేడు. మన రెక్కలను కట్టగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి మాట విన్నప్పుడు? దేవుని మాట లోబడి, దేవుడు నాతో ఉన్నాడు, దేవునితో నేనున్నాను అని యెహోవాను నమ్మికుంచి వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారు అన్నటువంటి వారు ఇలాగ ఉంటారంట. నీ రెక్కలు విప్పావు, ముడు అని చెప్పగలిగిన వాడు లేడు.
వచ్చేదాన్ని కట్టగలిగిన వాడు లేడు, విరిచేవాడు కూడా లేడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.